వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులందరిపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. అసలు పిన్నెల్లి గారికి ఈరోజు ఆయన అరెస్ట్ చేసిన కేసుకి ఏం సంబంధం, అసలు సంబంధమే లేదు. ఇరు వర్గాలు తెలుగుదేశం వాళ్ళు గొడవలు పడి ఒకరు చనిపోతే అకారణంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి 96 రోజులు జైల్లో పెట్టి జైల్లో కూడా ఆయనకు ఈరోజు హింసించే పరిస్థితి, ఆయన రకరకాలుగా జైల్లో కూడా ఈరోజు హింసిస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా జవాబు చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి దుర్మార్గపు ఒక ప్రెసిడెంట్స్ తీసుకొస్తా ఉన్నారు. రేపు తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచించాలి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటివి మీరు కూడా సహిస్తారని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అధికారులు కూడా, జైలు అధికారులు కూడా, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒక వ్యక్తిని, జైల్లో ఉండే వ్యక్తిని ఈరోజు మీరు హరాస్ చేస్తే ఖచ్చితంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, చేయని దానికి ఈరోజు పోలీస్ ఆఫీసర్లు అందరినీ కూడా ఈరోజు ఇచ్చేస్తున్నారు. రేపు మీరు ఇక్కడ హరాస్ చేస్తే రేపు ఏదో ఒక రోజు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.